వేదికలు అలంకరించిన పెద్దలకు, ఉద్యోగం సాధించిన ఉద్యోగులకు, నిరుద్యోగులకు, దెన్ ఆస్పిరెంట్స్కి అందరికీ నా శుభాభినందనాలు. నా పేరు నాగలక్ష్మి. 2017 నోటిఫికేషన్లో నేను లైబ్రరీ సైన్స్ అప్లై చేశాను. దెన్ నేను లైబ్రరీ సైన్స్ ఎలా చేశాను అంటే, నేను ఎంఎస్సి బీఎడ్ నాది. దెన్ బీఎడ్ తర్వాత డిఎస్సి రాసాను, రాలేదు. అప్పుడు మా పాప 5 months ఉండే ఆ టైంలో. అంటే జాబ్ కొట్టేదాకా ఇంకా నాకు ఫ్యామిలీ, పిల్లలు, ఎవ్రీథింగ్. డిఎస్సి అప్పుడు మా పాప 5 months ఉండే. ఆఫ్టర్ దట్ 2011లో మా బాబు పుట్టాడు. 5 months ఉండు. అప్పుడు నేను ఆ టైంలో కూడా ఉత్తగా కూర్చోవాలన్నా, ఏదో ఒక కోర్స్ చేయాలి, సాధించాలి, ఏదైనా ఒకటే అనుకున్నాను. జస్ట్ టీచర్స్ అంటే స్కూలింగ్ వరకేనా, ఇంకేదైనా చెయ్యాలి అనుకొని మా ఫ్రెండ్ ఉండు క్యాంపస్లో, రమేష్ అని. ఇప్పుడైనా మోడల్ స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఐ థింక్ సో, రమేష్, లక్పతి వీళ్ళు. అయితే తనకు కాల్ చేశాను, ఇట్లా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంటాయి కదా జాబ్స్ మంచిగానే, లైబ్రేరియన్స్ ఇట్లా అంటే. ఉంటాయి, ఎందుకుండే అన్నారు. మరి దానికి సంబంధించిన కోర్స్ ఎట్లా చేయాలి, ఏమైనా ఐడియా ఇవ్వండి అంటే అప్పుడు చెప్పారు, బిఎల్ఐసి ఉంటుంది, చెయ్యి 1 year కోర్సు, ఆఫ్టర్ దట్ ఎంఎల్ఐసి ఉంటుంది అని చెప్పారు. ఆయన సజెషన్తోనే వాళ్ళు నన్ను, అప్పటికి టైం అయిపోయింది, 5 months, జూన్లో బాబు పుట్టాక 5 months అయ్యాక ప్రగతి లైబ్రరీ సైన్స్ కాలేజ్లో జాయిన్ చేయించారు నన్ను. వాళ్ళే మాట్లాడించి, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. నేను ఉండేది బొమ్మల రామారం, ఇది ఇన్స్టిట్యూట్ ఏమో ఇక్కడ దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం. 2 hours జర్నీ అక్కడి నుండి ఇక్కడ రావడానికి. బాబు 5 months బాబుని వేసుకొని బండి పైన ఇక్కడికి వచ్చేదాన్ని. అంటే మా సార్, మా ఫ్యామిలీ టోటల్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే ఎంత సఫర్ అయ్యాను అనుకో అంత. ఆ టైంలో ఇంకా మంచి సక్సెస్ఫుల్గా మంచి రాశాను ఎగ్జామ్స్. ఆఫ్టర్ దట్ బాబు నెక్స్ట్ 11, 12లో బిఎల్ఎస్ అయిపోయింది. 12లో బాబుకి చాలా అంటే చాలా ఇన్ఫెక్షన్ అయ్యి, స్టమక్ ఇన్ఫెక్షన్, వాడు ఐసీయూ వరకు వెళ్ళారు. ఆ టైంలో నాకు ఏంటంటే ఇప్పుడు పీజీకి నేను కట్టాను ఎంట్రన్స్, పీజీ సెట్కి. ఆ టైంలో వచ్చి కూడా నేను రాసి నాకు 68th ర్యాంక్ వచ్చిందండి పీజీలో. బీసీడీ, విమెన్ అండ్ స్పోర్ట్స్ కోటా 2 ఉన్నాయి నాకు. సెలెక్ట్ అయ్యాను. ఉండేది క్యాంపస్లో ఓన్లీ 30 seats, 8 ఐ థింక్ సో, రిమైనింగ్ మేనేజ్మెంట్ అయితే. నేనేంటంటే కౌన్సిలింగ్ రోజు నాకు వచ్చింది రమ్మని. అయితే ఆ రోజు కూడా ఏమొస్తుందో ఏమనుకుని వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు. మనం ముందే వెళ్తాం కదా వెరిఫికేషన్, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు. ఇంకో అమ్మాయి ఈమె రాకపోతే బాగుండు, నాకు వస్తుంది ఆమె ప్లేస్లో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. లక్కీగా నాకు వచ్చింది. దెన్ మా గురువులు ఇక్కడ ఎవరు లేరు, వివేక్ వర్ధన్ సార్, చక్రవర్తి సార్, దెన్ వివేక్ మోహన్ సార్, వీళ్ళందరూ. దెన్ ఆఫ్టర్ మై పీజీ తర్వాత నేను ఏంటంటే పీజీ అయిపోగానే ఫార్మసీ కాలేజ్లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ లైబ్రేరియన్. అక్కడ జాయిన్ అయ్యాక దెన్ సమ్మర్లో ఏంటంటే స్కూల్ ఉండే, స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఇట్లా జాబ్స్ కోసం రిక్వైర్మెంట్ అంటే అట్లా అప్లై చేశాను. స్కూల్లో జాబ్ చేశాను, ఒక 1 year చేశాను. సెకండ్ ఇయర్ కూడా అసలు నేను అప్పటికే తెలంగాణ వచ్చింది 2014లో. ఇక ఇంటికో జాబ్ అన్నారు కాబట్టి అప్పుడు ఏం చేసిన, ఇక ఈవినింగ్ గ్రూప్ 2 క్లాసెస్కి మాకు నియర్ బై ఈసీఐఎల్ అక్కడ క్లాసెస్ జాయిన్ అయ్యాను, జనరల్ సైన్స్కి, జనరల్ స్టడీస్కి. ఆ క్లాసెస్కి వెళ్ళి ఇంకా నేను వర్కౌట్ చేస్తూ దెన్ సమ్మర్ వచ్చాక ఇంకా నేను జాబ్కి అక్కడ రిజైన్ చేసేసి హార్డ్ వర్క్ చేస్తూ గ్రూప్ 2కి చాలా ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 రాశాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే సమ్మర్లో 2017లో గురుకులాలలో లైబ్రరీ సైన్స్ పోస్టులు కూడా పడ్డాయి. అప్పుడు 17లో నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగాను, ఇట్లా లైబ్రరీ సైన్స్ పడ్డాయి కదా, అప్లై చేస్తున్నాను అంటే. వాళ్ళని ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటే చూడండి. అప్పుడు ఈ జనరల్ స్టడీస్కి, గ్రూప్స్కి అన్నిటికీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ లైబ్రరీ సైన్స్కి అయితే లేవు. వాళ్ళకి కాల్ చేసి అడిగితే అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు ఐ థింక్ సో సార్ మీరు. వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, ఇక్కడ యాదాద్రి స్టడీ సర్కిల్కి వెళ్ళండి ఇట్లా అని చెప్తే అప్పుడు నేను జాయిన్ అయ్యాను సమ్మర్లో 2017లో. నేను ఉండేది అప్పుడు నాగారం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేదాన్ని. పిల్లలు, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ఏంటంటే ఎట్లయినా జాబ్ కొట్టుకోవాలి, కసి ఉంటే చాలండి మనలో, మనల్ని ఏవి అడ్డు రావు. ఆ కసితో నేను వచ్చాను. ఈవినింగ్ ఇక్కడ క్లాస్ అయిపోయాక ఇంటికి వెళ్ళే వరకు నాకు 10 అయ్యేది ఈజీగా.
ఒక్కోసారి బండి వేసుకొని వచ్చేదాన్ని. ఇంటికి వెళ్తుంటే అసలు నాకు ఆ బ్యాక్ పెయిన్ ఎంత అంటే నా కళ్ళలోంచి నీళ్ళే గారేవి. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అనుకుంటూ అట్లా వెళ్ళేదాన్ని. బట్ ఆ 2 monthsలో క్లాసెస్ బాగా అయ్యాయి. ప్లస్ క్లాసెస్తో పాటు మాకు బాగా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. అవి నేను బాగా చేసేదాన్ని. వాటి ద్వారానే నేను సక్సెస్ అయ్యాను చెప్తాను. దెన్ సమ్మర్ క్లాసెస్ అయిపోయాక ఆగస్ట్లో మా చెల్లి అనుకోండి తను ఎక్స్పైర్డ్ అయ్యారు. చాలా డిస్టర్బ్ అయ్యాను. మాకు సెప్టెంబర్ 17కే ఎగ్జామ్ ఉంది గురుకులాస్ది. అసలు చదవలేకపోయాను. ఎందుకంటే నాతో పుట్టి పెరిగి అసలు చాలా చిన్న కిడ్స్ ఉన్నారు. చాలా డిస్టర్బ్ అయ్యాను. కాకపోతే ఒక 15 days నేను కంటెంట్ పట్టుకున్నానండి. లైబ్రరీ సైన్స్ సార్ వాళ్ళు చెప్పింది. దెన్ 2 days జనరల్ స్టడీస్ చదివాను. ఏంటంటే నేను అట్లయినా నేను విమెన్ కేటగిరీలో టాప్ 5లో ఉన్నాను. జనరల్లో వచ్చింది. నాకు ఏది హెల్ప్ చేసిందంటే సార్ వాళ్ళు టెస్టులు కండక్ట్ చేశారు కదా ఆఫ్టర్ ఒక యూనిట్ అయిపోయాక, అవే నాకు చాలా హెల్ప్ చేశాయి. అంటే ఆ మూడ్లో ఉన్నా కానీ అప్పటికి జేఎల్ ప్రిలిమ్స్ అయిపోయింది. దాంట్లో 1:15 పిలిచారు. దాంట్లో క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ చూసుకుందాంలే, ఇది ఏం రాద్దాం, మూడ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది అట్లా అనుకున్నాను. కానీ సార్ వాళ్ళు చెప్పిన మాటలు ప్లస్ వాళ్ళు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్స్ అవన్నీ వేసి దీంట్లో నెగ్గానండి నేను. దెన్ నేను ఇప్పుడు వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ లైబ్రేరియన్ ఇన్ MJPTBCWRS హైదరాబాద్ డిస్టిక్లోనే. నేనేంటంటే గ్రంథపాలకురాలిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీచర్స్ అనేది అది టీచర్స్కి టీచర్ గొప్పతనమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్ కంటెంట్ 10 units ఉంటాయండి. మన దగ్గర లైబ్రరీలో ఇట్స్ ఎ నాలెడ్జ్ హబ్. దెన్ లైబ్రరీ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. క్లాస్ రూమ్కి ఆ గోడల మధ్యలో పిల్లలు అక్కడే ఉంటారు. ప్లస్ బుక్లో ఉన్నది ఆ కంటెంటే చదువుతారు. బట్ నా దగ్గరకు వచ్చే పిల్లలకి నేను ఎంత చెప్తానో వాళ్ళ మొహాలలో చూసే ఆనందం అంతా ఇంత కాదండి. అదే మనకు చాలా బ్లెస్సింగ్స్. మనకి వీ బ్లెస్డ్ విత్ అవర్ ప్రొఫెషన్, దట్ వన్ ఓన్లీ. టీచర్స్ ఇంకోటి సార్ మిమ్మల్ని ఎందుకు ఉండమన్నానంటే ఏ ఇన్స్టిట్యూషన్లో మీరు లైబ్రేరియన్స్ కదా మీకేముంటుంది పని, మీకేముంటుంది. బట్ ఇంకా దీంట్లో సార్ వన్ మోర్ థింగ్, టీచర్స్ యూడైస్లో నాన్ టీచింగ్ స్టాఫ్లో వస్తుంది సార్ మనది. అది లేకుండా ఒకసారి చూడండి సార్. వన్ మోర్ థింగ్, మనది ఒక మెసేజ్ పెట్టారు మా స్కూల్ గ్రూప్లో. నాన్ టీచింగ్లో నన్ను కలిపారు, ఇంకా డిఈఓస్ డాక్యుమెంట్ ఎంట్రీ ఆపరేటర్స్ వాళ్ళని, స్వీపర్స్ ఎవ్రీథింగ్ వీళ్ళని కలిపి కింద విడిగా మెసేజ్ పెట్టారు. ఆ టైంలో నాకు ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళతో పాటు దట్ మీన్స్ క్యాడర్ని చిన్నగా చూసిరనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను వెంబడే కాల్ చేశాను. వీఆర్ కమ్స్ అండర్ టీచింగ్ స్టాఫ్ ఓన్లీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కాదు అని చెప్పి నెక్స్ట్ డే మేడం దగ్గరికి స్మైల్తో మాట్లాడాను. మా ప్రిన్సిపల్ మేడం మీకు తెలీదా ఇట్లా వీఆర్ కమ్స్ అండర్ టీచింగ్ స్టాఫ్ ఓన్లీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే తెలీదు తను. ఓకే మేడం నాకు తెలియక ఇట్లా చేశాను అని చెప్పారు. కొంచెం మనకి డిస్క్రిమినేషన్ అనేది ఉందండి. అది ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా కానీ ఉంది. కానీ దాన్ని దాటాలంటే మనమే ఇది చేసుకోవాలి. ఇప్పుడు అంతమంది టీచర్స్ ఉంటారు కదా, పిల్లల్ని ఎక్కువ లవ్ చేసే ఎవరిది మనల్ని. ఎందుకంటే వీఆర్ ఆల్రౌండర్స్. అక్కడ వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇస్తాము, దెన్ డిక్షనరీ ఎవ్రీథింగ్. ఈ సబ్జెక్ట్ తెలియకపోతే ఇలారా అని చెప్తాము, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చెప్తారు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినందుకు. ప్లస్ ఈ ప్రొఫెషన్ విలువలు తెలిసినాయి వేరే వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ ఇన్స్టిట్యూషన్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా లైబ్రేరియన్ లేనిదే కాదు, ప్రతి దానికి ఇన్వాల్వ్ చేస్తారు. మనం ఆల్రౌండర్స్ కదా అంతే. మరి అక్కడ పిలుస్తారు, వేరే దగ్గర అయితే ఇక వెనుకకు నెట్టేస్తారు. దానికి ఒప్పుకోకూడదు. మనదేంటో ఇప్పుడు మొన్న నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను సార్. అసలు లైబ్రరీ సైన్స్కి వచ్చిన వాళ్ళందరికీ డబల్ పీజీలు, దెన్ బీటెక్, ఎంఎస్సి లైక్ దట్ ఆల్. స్కూల్ లైబ్రేరియన్కి కూడా ఇంత మంచి ఈవెన్ టీచర్స్కి కూడా అంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. మనం ఎక్కడ తగ్గొద్దు. మనము అనుకున్నప్పుడే మనం పైనకు వస్తాము. అదంతే. మనం అసలు ఎంత మంచి భవిష్యత్తు ఇస్తున్నాం పిల్లలకి. గ్రంథాలయాలు, దేవాలయాలు అంతే.
అవి ఏంటంటే ఒక పిల్లలు ఈవినింగ్ వచ్చి సాయంత్రం మాకు ఈవినింగ్ ఉంటుంది సార్ స్టడీ అవర్స్, ఆ టైంలో వచ్చి కూర్చుంటారు. అసలు వాళ్ళకైతే మేము చెప్తుంటాము, ఒక బుక్ అనేది పఠనాసక్తిని మనం పిల్లల్లో ఆ పఠనాసక్తే మీకు శక్తి ఫ్యూచర్లో. ఏంటంటే అబ్దుల్ కలాం గారు తను చేసే ప్రాజెక్ట్స్ అప్పుడు, ఇప్పుడంటే ఇంటర్నెట్స్ ఎవ్రీథింగ్ మనం ఓపెన్ చేయగానే గూగుల్ ఎవ్రీథింగ్ కనిపిస్తాయి. తనప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ లేవు. తనే చెప్పారు, ఒక బుక్లో రాశారు. అవి ఆయనకు ఉపయోగపడినవి ఏంటి, రకరకాల బుక్స్ చదవడం లైబ్రరీలో, అది ఉపయోగపడింది అతనికి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది లైబ్రరీ. మనం ఏంటంటే గురుకులాస్లో 5th to PG వరకు, ఇప్పుడు డిగ్రీ వరకు ఉన్నా కానీ 5th నుంచే వాళ్ళకు ఒకటి ఏంటి మనకు సామెత ఉంది, చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన పెద్ద మొక్కై వంగనిదే మానే వంగున. 5th నుంచే రీడింగ్ హ్యాబిట్స్ నేర్పించడం వల్ల వాళ్ళు చాలా మంచిగా ఎదుగుతారు. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్, పేపర్ రీడింగ్ ఎవ్రీథింగ్. వన్ మోర్ థింగ్, ఇప్పుడు మన BLIC సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, లైబ్రరీకి వచ్చి పఠనాసక్తిని అలవాటు చేసుకున్న వాళ్ళు పర్సనల్గా వచ్చి చెప్పారు. అంటే BC వెల్ఫేర్ వాళ్ళకి ఈవెన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అవి కూడా అట్లాంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు వచ్చి చెప్పారు ఏంటంటే, మేడం మీరు అలవాటు చేయించారు ఏంటి న్యూస్ పేపర్ రీడింగ్, మా ఇంట్లో మేము వేసుకోం మేడం, కానీ ఆ రోజు పేపర్ చదవకపోతే నాకు ఎట్లనో అవుతుంది మేడం. అంటే హ్యాబిచుయేట్ అయిపోయింది అక్కడ, ఎట్లానో అయిపోతుంది మేడం. ఏం చేసేవారు నువ్వు అంటే, మా ఇంటి ముందర షాప్ ఉండేది మేడం, వాళ్ళు వేయించుకునేవాళ్ళు, వాళ్ళు షట్టర్ ఓపెన్ చేయకముందుకే నేను గబా వెళ్ళి ఆ పేపర్ చదివేసి వచ్చి మంచిగా వాళ్ళ పేపర్ పెట్టేసి వచ్చేదాన్ని. అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. దెన్ కవితలు రాసేవాళ్ళు. పిల్లలకి ఎవ్రీథింగ్ మోటివేట్ చేస్తూ ఉంటే తెలియని విషయాలు వాళ్ళు చాలా రేపటి ఒక్కరైనా కానీ ఒక IAS IPS అయితే ఏంది, ఇప్పుడు టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఏంది ఫ్రంట్ బెంచెస్నే చూస్తారు, ఫ్రంట్లో కూర్చునే వాళ్ళు. నేను ఎప్పుడు బ్యాక్ బెంచెస్నే చూస్తాను. అరే రండ్రా లైబ్రరీకి రండి, ఇట్లా కూర్చోండి, ఇట్లా అంటే వాళ్ళు వస్తారు, రకరకాల బుక్స్ చదువుతారు. వాళ్ళు చేసిన ఏంటి క్రాఫ్ట్ వర్క్ కూడా చూయిస్తే, ఓహో ఇంత బాగా చేసిన ఎంకరేజ్మెంట్. ఇట్లా ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది, నీకు ఈ స్కిల్ ఉంది నాన్న, నువ్వు ఇట్లా వెళ్ళు, అది కూడా చాలా మంచి కోర్సు, ఫ్యూచర్లో ఇట్లా ఉంటావు ఎవ్రీథింగ్. లాస్ట్ ఇంకేంటంటే సార్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లైబ్రరీ గ్రంథాలయాల గురించి మనకి ఇంత అవగాహన వచ్చినాక ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లలో లైబ్రరీని పోస్ట్ చేయించండి సార్ కంపల్సరీ. అంటే ఇంకా మేము అనుభవించి చెప్తున్నాం, పిల్లలు ఎట్లా తయారవుతారు ఏంటనేది. ఇప్పుడు బుక్స్ ఉంటాయి సార్, అలాట్ చేసారు, దానికి బడ్జెట్ అలాకేషన్ ఉండొచ్చు, బట్ ఒక లైబ్రరీని ఉంటేనే ఆడ సక్రమంగా నడిచేది. ఒక పీరియడ్ అలాట్ ఉంటుంది స్కూల్స్లో, ఖచ్చితంగా ఉండాల్సిందే లైబ్రేరియన్. మనం చేసే అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ అలొకేషన్ చేసి ఇంత ఖర్చు పెడుతురు, కానీ ఈ అసలు విషయం ఇదని తెలియదు. ఈ చిన్నప్పుడే పిల్లలకి ఒక అలవాటు అయ్యి అది పెద్ద ఇదైపోతే ఎంత మంచి భవిష్యత్తు ఉంటుందండి వాళ్ళకి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేసాను, నా తరపు నుంచి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో లైబ్రేరియన్ జాబ్స్ పడాలి సార్, ఉండాలి ఒక లైబ్రరీ. చిన్నప్పటి నుంచే మనం నాటితే అది ఏదో తీసిపడేస్తారు, కానీ తీసిపడే ప్రొఫెషన్ కాదు సార్ ఇది. పిల్లలకి ఫ్యూచర్ ఇది. అంతే, వాళ్ళని ఒక అలవాటుకి మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. గ్రంథాలయాలు చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా కానీ మీరు ఫ్యూచర్లో గొప్ప అవకాశాలు ఉండి, ఇంకా ఏజ్ ఉండి, ఇంకా చదువుకోవాలని ఇది ఉంటే, ఆఫీసర్స్ అయినా కానీ మీరు, దెన్ మనకు ఒక అవగాహన వచ్చింది, లైబ్రరీ అంటే ఇది, లైబ్రేరియన్ అంటే ఇది. నాకైతే వచ్చింది సార్. ఒకవేళ నేను వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, నాకు వచ్చినా కానీ నేను నాకు ఉండే గౌరవం వాళ్ళపైన అలాగే ఉంటుంది. మీకు కూడా చెప్పేది అదే, మీ ఏజ్ చిన్నగా ఉన్నా ఈ ప్రొఫెషన్ మీదకి వచ్చారు, చేయండి, ఎదగండి ఫ్యూచర్లో. శ్రీనివాస్ సార్ చెప్పారుగా, ఇప్పుడు ఒక దగ్గర ఉండకుండా మనం ఎదుగుతూనే ఉండాలని. ఎదుగుతూ ఈ ప్రొఫెషన్ జాబ్స్ కాకుండా ఇంకా Group 1 ఆఫీసరే కానీ, Group 2 ఆఫీసర్, ఎలాంటి ఆఫీసర్ జాబ్స్ వచ్చినా కానీ మీరు గ్రంథాలయాలని ఎంకరేజ్ చేయండి, లైబ్రేరియన్స్ కూడా ఇది చేయండి. నేను అనుభవించింది చెప్పినాను సార్, మీ సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆస్పిరెంట్స్. మీరు ముసలి పట్టినట్టు పట్టండి, జాబ్ వచ్చేదాకా. మేము పెళ్ళిళ్ళై ఫ్యామిలీ చూసుకుంటూ ఎన్నో బాధలు పడుతూ మేము సాధించామండి. మీరు ఇప్పుడు ఏమి బాధ్యతలు లేవనుకుండా కష్టపడండి. నేను నాతోటి ఇప్పుడు మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరికైనా చెప్తా, మీకు ఎట్లాంటి బాధ్యతలు లేవురా. ఇప్పుడు మీరు ఇన్ని అవర్స్, నీకు మీ మమ్మీ ఇది చేసి పెడుతుంది, అది చేసి పెడుతుంది, ఇక నీ పని ఒకటి ఏంది, చదవాల్సిందే.
జాబ్ కొట్టేదాకా నేను అలా చెప్తూ ఉంటాను, ఇలా ఇన్ని ఇలా వాడు అంటే నాకు ఒక అలవాటు. వాళ్ళు విన్నా సరే నేను ఒక 50 మంది చెప్తే ఒక 10 మంది బాగుపడ్డా చాలు, దాంట్లో ఒక 5 మంది బాగుపడ్డా చాలు, అలా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.